ప్రభుత్వాలు ఎప్పుడూ పేదలు, సామాన్యులు గొంతులేని వారి పక్షాన గొంతుకై ఉండాలి కానీ పేదలపై దుర్మార్గమైన విధానాలను అవలంబిస్తూ వారి గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తే టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు 46వ డివిజన్లో వైసీపీ నేతకి సంబంధించిన వాటర్ ప్లాంట్ కార్పొరేషన్ అధికారులు కూల్చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అక్కడకు చేరుకున్నారు. వైసీపీ నేతలతో కలిసి వాటర్ ప్లాంట్ని పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పర్వతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ నగరంలో పేదలు నివసించే గుడిసెల్లో కూడా నేతల కనుసన్నలలో వేలాది రూపాయలు పన్నులు విధించారన్నారు. పేదలకు అండగా ఉండాల్సిన మీరు దుర్మార్గమైన విధానాలను అవలంబిస్తున్నారు. ఉన్నవారు ఎలాగైనా బ్రతుకుతారని, పేదవారి జీవితం ఇప్పటికే చితికిపోయిందని వారిపై విపరీతమైన భారాలు మోపుతున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అనంతరం కార్పొరేటర్ వేలూరు మహేష్ మాట్లాడారు. ఆయన వెంట వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, స్థానికులు పాల్గొన్నారు. మొదటి నుంచి కూడా ఒక ప్రశాంత వాతావరణాన్ని మొదటి నుంచి కూడా చూస్తాం. నారాయణ గారు ఒక చదువుకున్న వ్యక్తి, ఒక లెక్చరర్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక ఇన్స్టిట్యూషన్స్ని పెట్టి 10 మందికి చదువు చెప్తున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి నెల్లూరు నగర నియోజకవర్గంలో సుమారుగా 70,000 మెజారిటీ ఇచ్చి గెలిపించిన తర్వాత ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ పిచ్చి పనులకి, ఇలాంటి చేతగాని పనులకి ఈరోజు తలబట్టుకునే పరిస్థితిని మనం చూస్తూ వస్తూ ఉన్నాం. నేను మీకు రాబోయే రోజుల్లో చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సినటివి, అన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఈరోజు అసహించుకునే పరిస్థితి కూడా ఉంటుంది. స్టెప్ బై స్టెప్గా వాటన్నిటిని కూడా ఏదైతే కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి దోపిడీ కానీ, కార్పొరేషన్లో పేద ప్రజల నుంచి దోచుకున్నటువంటిది వీళ్ళ జోబిల్లో ఏ విధంగా వెళ్తుందన్నటువంటి అంశాలను కానీ సాక్ష్యాలతో సహా ప్రజలందరికీ చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అయితే ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలను మాత్రమే మొట్టమొదటిగా మీ దృష్టికి కూడా తీసుకొని వస్తూ ఉన్నాను. ఇది 46వ డివిజన్లో, ఇదంతా కూడా కమర్షియల్ ఏరియా. ఇక్కడ అంతా కూడా షాప్స్ కానీ, బంగారంగళ్ళు కానీ, వస్త్ర వ్యాపారాలు కానీ, మొత్తం కూడా ఈ ఏరియా అంతా కూడా ఈ బిజినెస్ పీపుల్ ఉండేటువంటి ఏరియా. ఈ బిజినెస్ పీపుల్కి సంబంధించి ఇక్కడ అనేక మంది, వందల మంది, చాలామంది ఇక్కడికి రావడం కానీ, ఇక్కడ ఈ షాపింగ్లో పార్టిసిపేట్ కొనుగోలు చేయడం కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా జరిగేటువంటి ప్రాంతం. మరి ఇలాంటి ప్రాంతంలో వేలూరు మహేష్ గారు సుమారుగా 7-8 సంవత్సరాల క్రితమే ఇక్కడ వచ్చేటువంటి ఇన్ని వందల మంది, వేల మంది వస్తూ ఉంటారు. మరి వీరందరికీ కూడా ఒక మంచినీటి సదుపాయం కలిగించాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ మనం చూసాం. ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ని, ఆర్ఓ వాటర్ ప్లాంట్ని సిస్టమ్ని తీసుకొని వచ్చి ఇక్కడ దానికి సంబంధించి బోర్లు వేయడం కానీ, మోటార్లు పెట్టడం కానీ, ఒక మంచి ఆర్ఓ సిస్టమ్ని తీసుకొని వచ్చి వాటిని వాటర్ని అంతా కూడా రిజర్వ్ చేసుకునేదానికి ఒక ట్యాంక్ని పెట్టి దాంట్లో నుంచి కేవలం 20 లీటర్ల క్యాన్ని ₹2 అందించాలని మొట్టమొదటిగా స్టార్ట్ చేయడం కూడా ఆ రోజు జరిగింది. కేవలం ఏంటంటే ఒక సర్వీస్ నేచర్తో ఈ ప్రాంతంలో పుట్టాం, ఈ ప్రాంతంలో మనం పెరుగుతూ ఉన్నాం, ఈ ప్రాంతానికి మనం ఏదైనా చేయగలగాలన్న ఆలోచనతో ఆ ఆర్ఓ సిస్టమ్ని పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ షాపుల్లో వచ్చేటువంటి వీరందరికీ కూడా ఒక మంచినీటి సదుపాయాన్ని కలిగించినటువంటి పరిస్థితి. అయితే ఆ రోజు ఎక్కడా కూడా కార్పొరేషన్ నుంచి ₹1 కూడా దీని గురించి ఆశించాల. కేవలం వీళ్ళందరూ కూడా ఆ మనీని కలెక్ట్ చేసుకొని సుమారుగా ₹8 లక్షల ఆ రోజుల్లోనే దానికి ఖర్చు అయ్యేటువంటి పరిస్థితుల్లో అలాంటి ఆర్ఓ సిస్టమ్ని ఇక్కడ పెట్టడం కానీ, ఇక్కడ ఉండేటువంటి స్థానికులందరికీ కూడా కేవలం ఇక్కడ వచ్చే షాపుల వాళ్ళకే కాదు, ఈ షాపులకే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి పేదలందరూ కూడా ఇక్కడికి వచ్చే ఆర్ఓ సిస్టమ్ ద్వారా ఒక క్యాన్ లీటర్ని ఒక ₹2 ఆ రోజుల్లో, తర్వాత ఈ సర్వీస్ ఛార్జెస్ అన్నీ కూడా పెరిగినాయని చెప్పి కేవలం ₹5కి ఒక 20 లీటర్ల క్యాన్ని కూడా ఇక్కడ నుంచి సప్లై చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో చక్కగా కూడా ఈ రోజుకి కూడా జరుగుతూ ఉంది. అయితే కార్పొరేషన్ నుంచి అడిగింది కేవలం ఏంటంటే దానికి సంబంధించినటువంటి పవర్ బిల్లుని కార్పొరేషన్ వేవర్ చేస్తూ ఉంటుంది, వారు పే చేస్తూ ఉంటారు. మిగిలినటువంటి మెయింటెనెన్స్ అంతా కూడా వీరే బరాయిస్తూ ఆ ఆర్ఓ సిస్టమ్ని ఈ కంప్లీట్గా దీని అంతా కూడా మెయింటైన్ చేస్తా సిస్టమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నీటిని అందించే కార్యక్రమం ఇక్కడి నుంచి జరుగుతూ ఉంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు ఎవరైనా కూడా ప్రోత్సహించాలా. ఎక్కడ మనం చూస్తూ ఉన్నాం, రోడ్లో కూడా కాదు, ఒక సైడ్గా ఒక కార్పొరేషన్ ప్లేస్లో, చిన్న ప్లేస్లో 10 మందికి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 10 మందికి ఉపయోగపడాలన్న ఆలోచనతో దాన్ని స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్షపూరితంగా, కుట్రతో అనేకమైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కానీ, కార్యకర్తల మీద కానీ చేస్తున్నటువంటి దౌర్జన్యాల్లో భాగంగా అక్కడ పెట్టినటువంటి దానికి
ఈ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అన్నది కార్పొరేషన్ మేము కట్టమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే మేము కార్పొరేషన్కి వెళ్ళి కూడా కమిషనర్తో రిక్వెస్ట్ చేసినాం. ఏమని రిక్వెస్ట్ చేసినామంటే, సో ఇప్పటి వరకు మీరు ఏదైతే బిల్స్ ఉన్నాయో అంతవరకు పే చేసేయండి, ఇక్కడి నుంచి మేము పే చేసుకునైనా అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పే చేసుకొని దాన్ని జరుపుకుంటారు. ఒకవేళ లేదు మేము అట్లా చేయమని అన్నారా, మీరైనా తీసేసుకోండి. సుమారుగా 8 నుంచి 10 లక్షల రూపాయలు ఈరోజు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితిలో ఆర్ఓ సిస్టమ్ని చక్కగా కూడా దాన్ని పెట్టడం జరిగింది. మీరైనా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని మీ ద్వారానైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అక్కడ ఉన్నటువంటి వాటర్ని సప్లై చేయండి అని చెప్పి కమిషనర్ని నేరుగా వెళ్ళి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ చేసిన తర్వాత కూడా ఎలాంటి పరిస్థితుల్లో కమిషనర్ ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తా ఉంటారో దాన్ని తూచా తప్పకుండా పాటించేటువంటి ఈ కమిషనర్ ఎక్కడా కూడా దానికి తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్తగానే ఆయన ఫీల్ అవుతూ ఉంటాడు. ఎక్కడా కూడా దాని గురించి ఆలోచించినటువంటి పరిస్థితులే. అందరూ కూడా 2 రోజుల నుంచి చూస్తున్నారు. మొన్న 23వ తేదీ ఎంత దారుణంగా ఇక్కడ పేద ప్రజలకి ఉపయోగిస్తున్న వాటర్ ప్లాంట్ని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు ఆదేశాల పేరుకు ఇక్కడ పగలగొట్టడం జరిగింది. సరే, ఆ రోజు మనం నిలదీశాం, అడిగాం. నిన్న ఉదయం కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు విజిట్ పెట్టుకున్నారు. ఆయన ఎందుకు పెట్టాడో తెలియదు, కానీ వాస్తవంగా మా పెద్దలు ఎమ్మెల్సీ గారు చంద్రశేఖర్ సార్ చెప్పినట్టు ఆయన ఊరికే నేను పగలగొట్టాను, ఏం చేస్తారో చేయండి చూస్తాను విధంగా నిన్న పెట్టాడు. వచ్చిన తర్వాత మేము కూడా ఇక్కడ స్థానిక ప్రజలు కానీ అందరం కూడా ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ మహిళలు కావచ్చు, స్థానికులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సార్ మీరు అసలు ఇక్కడ పార్క్ ఎందుకు కడుతున్నారు అని చెప్పని అడిగితే సమాధానం లేదు. ఇక్కడ అసలు ఎంత ప్లేస్ ఉందని చెప్పని ఆయన పార్క్ని ప్రపోజల్ పెట్టారో అర్థం కాలేదు. సరే, మేము ఇక్కడ తాగునీరు వాడుకుంటున్న ప్లాంట్ని ఎందుకు కూల్చారని చెప్పని అడిగితే దాని సమాధానం ఒక సార్ అని చెప్పని మాట్లాడి కాదు సార్ అంటే నువ్వు హీరో వేషాలు వేద్దా అంటాడు. అంటే మేమైతే హీరోలు నీకు తెలుసు కమిషనర్, హీరోలు మేము వాస్తవంగా హీరోలమే, నువ్వు విలన్ కాబట్టి హీరోలాగా మీరు మాట్లాడొద్దని చెప్పన్నారు మీరు. మేము వాస్తవంగా హీరోలమే, నువ్వు విలన్ శాస్త్రాలు చేస్తున్నాం. నెల్లూరు నగరంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. మేము కూడా నిన్న కూడా ఒక మాట చెప్పాను, ఎంతోమంది కమిషన్లు వస్తుంటారు పోతుంటారు, లోకల్గా మేము ఉంటాం. మేము ఉన్నప్పుడు మంచి చేస్తే మేము ఉన్నంతకాలం జీవితకాలం చెప్పుకుంటాం, చెడు చేస్తే అది కూడా జీవితకాలం నిన్ను మేము ఎత్తుపడుస్తూ ఉంటామని చెప్పన్నాం. మాకు నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పావు, ఇక్కడ ప్రజలు అడుగుతుంటే చెప్పేదానికి లేదు, చెప్పేదానికి మాట లేదు. ఎందుకంటే నీలో నిజాయితీ లేదు, కరెక్ట్ లేదు. నువ్వేందంటే అన్యాయంగా దాన్ని దారుణంగా పగలగొట్టావు. నేను ఒక పక్క చూపిస్తాను, మాకు ఇదిగో ఇక్కడ వర్క్ ఆర్డర్ ఉంది, పర్మిషన్ లెటర్ ఉంది, ఇంత ఉంది. కనీసం 3 సార్లు నీ కాడికి వచ్చామని చెప్పాం, నీకు నేను తెలియపరిచామని చెప్పాం. కనీసం నువ్వు అవన్నీ కూడా పట్టించుకోకుండా నిన్న లెక్క లేకుండా హేళన చేస్తూ ప్రజలందరూ కూడా ఇక్కడ స్థానికులు చెప్తా ఉంటే మీరు పట్టించుకోలే. రాత్రి ఇంటర్వ్యూలో ఏం చెప్తారు, మేము ఆల్రెడీ తెలియపరిచామన్నారు. ఎవరికి తెలియపరిచారు, ఏ విధంగా తెలియపరిచారు? ఫోన్ కాల్ చేశారా, లేదా డైరెక్ట్గా మనిషిని పంపించారా, లేదంటే నాకు ఏమన్నా నోటీస్ ఇచ్చారా? చెప్పండి. నువ్వు చెప్పే మాటల్లోనే తలపడుతున్నావు. నేను చెప్పమన్నాను, మళ్ళా తెలుసుంటే చెప్పుంటేనే కదా వస్తాడు అంటే పగలగొట్టేసిన తర్వాత మాకు తెలియక మేము వచ్చామన్నమాట. అంటే మీరు పగలగొట్టడం మేము చూస్తుంటామా? ఎందుకంటే చూస్తుంటామంటే మీరు ఇచ్చున్నారు పర్మిషన్, మీరు మాకు నోటీస్ ఇవ్వలేదు. మాకు అడిగే హక్కు ఉంటుంది, ఆపగల్లా సత్తా ఉంది మాలో. కానీ మీరు అట్ట కాకుండా దొంగచాటుగా నిన్న దాన్ని ఎవరు లేని సమయంలో పగలగొట్టడం జరిగింది. వ్యూస్ మాకొద్దు కమిషనర్ గారు, మేము ఏదైనా న్యాయ పోరాటంగా ఏదైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశంతో మంచికి మేము ఎంత దూరమైనా పోతాం. కానీ మాకు మీలాగా ఉదయాన్నే రీల్స్ చేసుకుంటా వ్యూస్ కోసం మేము తిరగం. బైకుల్లో రకరకాల భంగిమలు ఉన్నాయి, అన్నీ చూపించమంటే వీడియోలో ఓపెన్ చేసి చూపిస్తాం. మాకు అవసరం లేదు. బద్దాగా ఏమంటో ఏదో మీరు మాట్లాడితే వీడియోలో మీకు ఒక 1000 వ్యూస్ వస్తాయి, మాకు అవసరం లేదు సార్. వ్యూస్ మాకు అవసరం లేదు, మీకు కావాలా? ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి సోషల్ మీడియాలో. దయచేసి మరోసారి కూడా చెప్తాం, ఇది పద్ధతి కాదు, మంచి పద్ధతి కాదు. కమిషనర్ గారికి మీరు ఎవరి కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటున్నారో కానీ ఆ ఆనందం అయితే శాశ్వతంగా మాత్రం మీ కళ్ళలో ఉండదు, అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో ఉగాది రంజాన్ డిస్కౌంట్ ధమాకా. 2 పండుగలు ఒక్క షాపింగ్ వేదిక. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్ మరియు 1+1 1+2 కాంబో ఆఫర్స్.
అద్భుతమైన 2 వేడుకలకు అవధులు లేని డిస్కౌంట్స్. 666 రూపాయలకే 2 లెనిన్ సిల్క్ సారీస్, 555 రూపాయలకే 2 పట్టు సారీస్, 599 రూపాయలకే 2 జైపూర్ కుర్తీస్, 999 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 1199 రూపాయలకే 2 బాయ్స్ ఫుల్ సూట్స్, 699 రూపాయలకే 2 బాయ్స్ షర్వాణీస్, 1199 రూపాయలకే 2 గర్ల్స్ గాగ్రాస్, 399 రూపాయలకే 3 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 1099 రూపాయలకే 2 కుర్తా పైజామాస్. మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై భారీ డిస్కౌంట్స్. విచ్చేయండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.